So next topic is an Fibonacci series. So next topic is Fibonacci series. అయితే ఇక్కడ మోస్ట్లీ ద ఫిబొనాకీ సిరీస్ కి సో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఏమన్నా టూ థింగ్స్ లో అడుగుతారు. ఒకటేమో బై యూజింగ్ ఏమన్నా ఎన్ ఫిబొనాకీ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఇంకోటేమో ఎంత ఫిబొనాకీ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు క్వశ్చన్ మోస్ట్. అండ్ నెక్స్ట్ ఈ ఫిబొనాకీ సిరీస్ అనేది ట్రైడ్ బై యూజింగ్ అన్న రికర్షన్ అన్న టాపిక్ యూజ్ చేసి ట్రై చేయండి అంటే ప్రోగ్రామ్ చేయండి అని చెప్పి ఇలా 3 ways లో అడుగుతారు. అయితే ఇక్కడ రికర్షన్స్ గురించి మనం టాపిక్ గురించి మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఫర్దర్ టాపిక్స్ లలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ యూ కెన్ ట్రై ఇట్ బై ఆఫ్టర్ లర్నింగ్ ద రికర్షన్స్ టాపిక్. సో ఇక్కడ నేను ఏంటంటే ఎన్ ఫిబొనాకీ సిరీస్ అండ్ ఎంత ఫిబొనాకీ సిరీస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనే దాని గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎన్ ఫిబొనాకీ సిరీస్ అండ్ ఎంత ఫిబొనాకీ సిరీస్ గురించి తెలుసుకోవడానికి ముందు అసలుకి ఈ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దాట్ థింగ్ ఫస్ట్. తర్వాతనే కదా మనం ఏది ఎన్ ఫిబొనాకీ సిరీస్ కానీ ఎంత ఫిబొనాకీ సిరీస్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. సో ఇక్కడ లెట్ మీ నో ద ఫస్ట్ వన్ ఇస్ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి. వాట్ ఈస్ మీన్ బై ద ఫిబొనాకీ సిరీస్ అంటే సిరీస్ అంటే సీక్వెన్షియల్. సో ఒక ఆర్డర్ లో ఉండేదాన్ని సిరీస్ అని అంటారు. సో అయితే ఇన్ ద సిరీస్ the next number is the sum of the last previous number and the first two numbers to be 0 and 1. So in the series next number, సో ఇప్పుడు సిరీస్ లలో నెక్స్ట్ నెంబర్ అనేది ఏముంటుంది అని అంటే సమ్ ఆఫ్ ది లాస్ట్ ప్రీవియస్ 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అందులో ఫస్ట్ 2 నెంబర్స్ అనేవి ఏముంటాయి అని అంటే ఫస్ట్ నెంబర్ ఇస్ 0 అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 1 అనేది ఉంటుంది అనమాట. సో ఒక సిరీస్ ఆర్డర్ లో తీసుకుంటే సో దాన్ని ఫిబొనాకీ సిరీస్ అని అంటారు. సో ఈ ఫిబొనాకీ అనే సైంటిస్ట్ ఈ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఫిబొనాకీ సిరీస్. ఒక లాజిక్ ని బిల్డ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫిబొనాకీ సిరీస్ అనేది యూజ్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఈ ఫిబొనాకీ సిరీస్ అనేది సో హౌ కెన్ వి యూజ్ ఇట్, సో ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారు ఈ ఫిబొనాకీ సిరీస్ అనే దాని గురించి లెట్ మీ డిస్కస్ అబౌట్ దాట్. సో ఇప్పుడు ఈ ఫిబొనాకీ సిరీస్ అంటే ఇప్పుడు ఏంటిది, ఒక సిరీస్ లలో ఫస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి 0 and 1 ఉండాలని చెప్పారు. అంటే ఫస్ట్ నెంబర్ 0 అండ్ సెకండ్ నెంబర్ విల్ బి ద 1 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది, నెక్స్ట్ నెంబర్ అనేది సమ్ ఆఫ్ ది లాస్ట్ ప్రీవియస్ 2 నెంబర్స్ ఉంటుంది. అంటే ఈ ప్రీవియస్ 2 నెంబర్స్ ఈ 2 నెంబర్స్ కి అంటే నెక్స్ట్ నెంబర్ సిరీస్ లలో నెక్స్ట్ నెంబర్ ఏముంటుందంటే సమ్ ఆఫ్ ది ప్రీవియస్ 2 నెంబర్ అంటే ప్రీవియస్ నెంబర్స్ ఏమున్నాయి 0 and 1. సో 0 + 1 చేస్తే ఎంత వస్తుంది 1. సో ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 1. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 2 ఎందుకంటే 1 + 1. సో లాస్ట్ ప్రీవియస్ 2 నెంబర్ 1 + 1 ఇస్ 2. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 3 ఎందుకంటే 2 + 1 3 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 5 ఎందుకంటే 2 + 3 ఇస్ 5. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 8 అండ్ నెక్స్ట్ నెంబర్ 13. నెక్స్ట్ నెంబర్ 21. నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ 30. నెక్స్ట్ నెంబర్ 55. అంటే ఇట్ గోస్ ఆన్ ద సిరీస్ ఇన్ దిస్ ఫార్మాట్ లో వెళ్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద లాస్ట్ ప్రీవియస్ 2 నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సిరీస్ లో. దీన్నే ఫిబొనాకీ సిరీస్. ఇట్ గోస్ ఆన్ ద సిరీస్. సిరీస్ అనేది ఇలా వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇట్ గోస్ ఆన్ దిస్ సిరీస్. సో ఇది వెళ్తూనే ఉంటుంది. సో దీన్నే ఫిబొనాకీ సిరీస్ అన్నమాట. ఓకేనా. మరి ఈ ఫిబొనాకీ సిరీస్ లలో వి నీడ్ టు ఫైండ్ ఎన్ ఫిబొనాకీ సిరీస్. అంటే ఎన్ ఫిబొనాకీ సిరీస్ అంటే మీరు ఒక ఎన్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తే అన్ని ఫిబొనాకీ సిరీస్ అనేది యూ నీడ్ టు ఫైండ్ అవుట్ అనేది చేయాలి. నీడ్ టు ఫైండ్ ఎన్ ఫిబొనాకీ సిరీస్ అనేది ఫైండ్ అవుట్. అంటే ఇక్కడ చూడండి, మీరు
ఇఫ్ యూ ఎంటర్ ద నెంబర్ 10 ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి? 10 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. అంటే 10 వాల్యూస్ వరకు సిరీస్లలో 10 వరకు తక్కువగా ఉన్న వరకు, లేకపోతే అలా కాదు, 10 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఈ సిరీస్ లో 10 ఫిబొనాకీ సిరీస్ అని అంటే 0 1 1 2 3 5 8. సో 8 వరకు ఏమో 10 వరకు తక్కువనే ఉంది, కానీ ఇక్కడ నాకు 10 కన్నా తక్కువ కాదు, 10 ఫిబొనాకీ సిరీస్. అంటే ఇక్కడ ఇప్పుడు 0 1 1 2 3 5 అని అనేది దిస్ ఇస్ అన్ 7 వాల్యూస్. సో 10 నెంబర్ అంటే 10 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్ రావాలి. అంటే 13 20 21 34. అంటే నేను 10 అనే వాల్యూ ఎంటర్ చేయగానే నాకు ఇలా 10 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్ అనేవి నాకు రావు. అంటే 0 1 1 2 3 5 8 13 21 34 అని చెప్పి. సో యూ నీడ్ టు గెట్ దిస్ వాల్యూస్ ఎట్ ద అవుట్పుట్ లో నాకు రావు. సో దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ ఫిబొనాకీ సిరీస్ అని. ఓకేనా, అర్థమవుతుందా? సో అయితే ఇప్పుడు దీనికి లెట్ మీ బిల్డ్ అయిన లాజిక్. సో లాజిక్ ని బిల్డ్ చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వాల్యూ ఒక వేరియబుల్ f1 అని అనుకుందాం, ఫిబొనాకీ సిరీస్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది ఇట్ ఈస్ ఏదైతే 0 ఉందో అది f1 అని అనుకుందాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వాల్యూ అనేది f2 అని అనుకుందాం. ఫస్ట్ వాల్యూ f1, సెకండ్ వాల్యూ f2. సో ఈ రెండు వాల్యూస్ అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏమవుతుంది అంటే థర్డ్ వాల్యూ అనేది సో సమ్ ఆఫ్ అన్న f1 ప్లస్ f2 చేస్తే థర్డ్ వాల్యూ వస్తుంది. థర్డ్ వాల్యూ వీఆర్ గెటింగ్ అన్న సమ్ ఆఫ్ అన్న f1 ప్లస్ f2. ఈ f1 f2 ని యాడ్ చేస్తేనే కదా f3 అనే వాల్యూ వచ్చేది. అంటే ఇప్పుడు నేను దీనికి ఒక f3 అని అనుకుందాం, సమ్ ఆఫ్ ద వాల్యూ. అంటే f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 అని చెప్పి వీఆర్ గోయింగ్ టు డూ అన్న క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ నేనేంటిది నెక్స్ట్ వాల్యూ, ఇప్పుడు నాకు ఈ 3 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ వాల్యూ కావాలనుకుంటే ఏంటిది, దీన్ని నేను ఐ కెన్ క్యాలిక్యులేట్ దిస్ వన్ యాజ్ f4 అని అనుకోవచ్చు. ఈ f4 అంటే ఏంటిది f2 ప్లస్ f3 అనేది చేయాలి, అప్పుడే f4 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ వాల్యూ బికమ్స్ f5. సో f5 అంటే ఏంటిది f3 ప్లస్ f4 చేస్తే f5 అనే వాల్యూ అనేది వస్తుంది. అండ్ f6 అంటే ఏంటిది f4 ప్లస్ f5 చేస్తే f6. అలా మనము ప్రతిసారి ఐ నీడ్ టు రైట్ అన్న దాట్ మెనీ టైమ్స్ ఆఫ్ అన్న నెంబర్ వాల్యూస్ అనేది నాకు రాస్తూ ఉండాలి. అంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, అన్ని క్యాలిక్యులేషన్స్ అనేది చేయాలి. ఒక f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 అని చెప్పి చేస్తాం. తర్వాత మళ్ళీ f4 ఈక్వల్ టు f2 ప్లస్ f3 అని చేయాలి. మళ్ళీ f5 ఈక్వల్ టు f3 ప్లస్ f4 అని చెప్పి చేయాలి. అంటే ఇలా మనము ప్రతి వేరియబుల్ తీసుకోవాలి, ఆ వేరియబుల్ కి వీ నీడ్ టు డూ ఇట్. కానీ ఇక్కడ ప్రతిసారి ఇన్నే తీసుకోవాలి, ఇన్నే చేయాలని చెప్పి నాకు తెలియదు కదా. అంటే ఇప్పుడు నేను ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటానో నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను 10 వరకే తీసుకుంటుంటే ఐ నీడ్ టు టేక్ f10 వరకు తీసుకొని f9 ప్లస్ f8 అని చెప్పి నేను అక్కడ చేసుకుంటాను. కానీ నేను ప్రతిసారి 10 వేరియబుల్స్ తీసుకోను కదా. ఒకసారి ఏమో 20 తీసుకుంటాను, ఒకసారి 100 తీసుకుంటాను, ఒకసారి 125 తీసుకుంటాను. ఇలా వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. అప్పుడు నేను f125 వరకు అయితే నేను వాల్యూస్ అయితే తీసుకోలేను కదా. సో దానికి సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ మెనీ వేరియబుల్స్ f1 f2 f3 f4 f5 f6 f7 అని చెప్పి ఇలా తీసుకోకుండా, సో ఇన్ ద ప్రోగ్రామ్ లో ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ద 3 వేరియబుల్స్. ఒకటి f1, ఒకటి f2, ఒకటి f3. సో f1 వాల్యూ వచ్చేసరికి 0, f2 వాల్యూ వచ్చేసరికి 1. ఇది ఇనిషియల్ వాల్యూస్. ఎందుకంటే ఫిబొనాకీ సిరీస్ లో ఫస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి 0 అండ్ 1 కాబట్టి f1 అనేది 0, f2 అనేది 1. మరి f3 ఏమవుతుంది, f3 ఈజ్ అన్న సమ్ ఆఫ్ అన్న f1 ప్లస్ f2 చేస్తే f3 వాల్యూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను f4 వాల్యూ కావాలనుకుంటే మళ్ళీ నేను f2 ప్లస్ f3 అని చెప్పి చేయాలి. సో అలా చేయకుండా నేనేం చేస్తున్నాను, ఈ f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 చేసిన తర్వాత ఈ f2 వాల్యూని నేను f1 లోకి స్టోర్ చేసేస్తున్నాను. అంటే ఐఎమ్ మేకింగ్ దిస్ వన్. అంటే నాకు f4 వాల్యూ కావాలనుకుంటే ఈ f2 వాల్యూని f1 గా చేంజ్ చేస్తున్నాను, f1 లో f2 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ f2 లో f3 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 అంటే నేను దీన్ని ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నేను వాల్యూస్ ని అప్డేట్ చేస్తున్నాను. f1 లో ఆల్రెడీ ఇంతకు ముందు 0 ఉండే, ఇప్పుడు నేను దాంట్లో f1 లో f2 వాల్యూని అప్డేట్ చేస్తున్నాను, f2 లో f3 వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసుకొని
వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ వాల్యూ F3 వాల్యూ అనేది వస్తుంది. ఆ F3 వాల్యూ ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ వాల్యూ అనేది అవుతుంది. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ F1 లో F2 వాల్యూని అప్డేట్ చేస్తాను, అండ్ నెక్స్ట్ F2 లో F3 వాల్యూని అప్డేట్ చేస్తాను. అప్పుడు నాకేంటిది, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ F3 వాల్యూ అనేది వస్తుంది. ఇలా నేను ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసిన ప్రతిసారి నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడి వరకు అప్డేట్ చేసుకుంటాను, అంటిల్ ద కండిషన్, అంటే నేను ఎంత నెంబర్ వరకు ఉందో ఆ నెంబర్ వరకు ఇలా చేసుకుంటూనే వెళ్తాను. సో ఇలా చేయడం వల్ల నాకేంటిది, నేను నెంబర్ ఆఫ్ లూప్స్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి నేను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఒకటే వేరియబుల్స్ అక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకొని ఐ కెన్ హ్యాండిల్ బై యూజింగ్ దాట్ 3 వేరియబుల్స్. ఆ 3 వేరియబుల్స్ యూజ్ చేసి నేను ఇలా హ్యాండిల్ అనేది చేసుకోవచ్చు అనమాట, సింపుల్ గా ఇన్ దిస్ ఫార్మాట్ లో. అర్థమవుతుందా? ఇది ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇప్పుడు లెట్ మీ రైట్ ఇన్ ఎ కోడ్, ఒక నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్ వరకు n ఫిబొనాకీ సిరీస్ అనేది ప్రోగ్రామ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని చెప్పి లెట్ మీ రైట్ ఇన్ ఎ కోడ్. Program is in a find n Fibonacci series. Find n Fibonacci series. n Fibonacci series అనేది నేను ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో n Fibonacci series ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎంటర్ ఒక నెంబర్. సో అది నమ్మ తీసుకుంటారా, n తీసుకుంటారా, a తీసుకుంటారా, b తీసుకుంటారా అనేది దట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు, సో ఇట్లా అవుట్పుట్ లో ఎంటర్ చేయడానికి ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా సో ఎంటర్ ఎనీ నెంబర్, సో ఒక నెంబర్ ని ఎంటర్ చేసి ఆ నెంబర్ ని లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేస్తాం. సో కన్వర్ట్ చేసి ఇప్పుడు అంటే ఆ నెంబర్ వరకు నేను ఎంత నెంబర్ ఎంటర్ చేస్తానో ఆ నెంబర్ వరకు నాకు ఐ నీడ్ టు ప్రింట్ అన్న ఫిబొనాకీ సిరీసెస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఐ నీడ్ టు ప్రింట్ అన్న. సో ఇప్పుడు దానికోసము నేనేంటిది, అన్ని ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేయాలంటే నేను కౌంట్ చేయాలి. ఇప్పుడు 10 ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ అవ్వాలంటే కౌంటింగ్ అనేది చేస్తుండాలి. ఇప్పుడు 10 వరకు ఫిబొనాకీ సిరీస్ అంటే కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌంటింగ్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ ది 1 నుంచి కౌంట్ చేస్తాం మనం ఎప్పుడైనా సరే. అంటే ఫిబొనాకీ సిరీస్ అంటలే నేను ఇక్కడ, ఫిబొనాకీ సిరీస్ 0, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అనేది ఏంటిది, నేను 10 నెంబర్స్ ఎంటర్, n వాల్యూ 10 ఎంటర్ చేస్తే 10 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. అంటే 10 వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి. 10 వరకు ఇన్ ద సెన్స్ 10 వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. 10 వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే నేను ఎక్కడి నుంచి కౌంట్ చేస్తావు, 1 నుంచే కదా కౌంట్ చేస్తే. అలా కౌంట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ అన్ 1 వేరియబుల్ కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0. మీరు ఇది బై యూజింగ్ అన్న వైల్ లూప్ అనేది యూస్ చేసి చేయొచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ ఇట్ అన్న ఫర్ లూప్ అనేది యూస్ చేసి చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఇనిషియల్ గా నాకు ఫిబొనాకీ సిరీస్ లో తెలుసు, ఫిబొనాకీ సిరీస్ లలో ఫస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి 0 and 1. సో ఇప్పుడు దానికోసం ఇనిషియల్ గా f1 ఈక్వల్ టు 0 ఇది నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను అవుట్పుట్ లో ఎంటర్ చేయలేను, f1 వాల్యూ f2 వాల్యూ, ఎందుకంటే ఐ నో అబౌట్ దాట్ ఫిబొనాకీ సిరీస్ లో ఫస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి 0 and 1 ఉంటుంది కాబట్టి f1 ప్లస్ f2 అని చెప్పి తీసుకున్నాను. సారీ, f1 0, f2 1 అని చెప్పి తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ కౌంట్ వాల్యూ ఎక్కడ వరకు కౌంట్ చేయాలి, కౌంట్ వాల్యూ ఐ నీడ్ టు కౌంట్ అన్న వైల్ కౌంట్ షుడ్ బి లెస్ దెన్ కానీ ఈక్వల్ టు కానీ నమ్ వాల్యూ వరకు నేను కౌంట్ అనేది చేయాలి. ఐ నీడ్ టు కౌంట్ ఇట్. సో కౌంట్ చేసి ఇప్పుడు నాకు ఫిబొనాకీ సిరీస్ లో ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేయాలి, నేను ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ లో ఫిబొనాకీ సిరీస్ లలో ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేయాలి, నేను అక్కడ f1 వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. అండ్ టు ప్రింట్ అన్న f1 వాల్యూ ఫస్ట్ కౌంట్ 1 కౌంట్ ఈక్వల్ టు 1 చెప్పినా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ 10 తీసుకున్నాను అనుకోండి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ద కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఫస్ట్ ఐ నీడ్ టు ప్రింట్ అన్న ప్రింట్ f1 వాల్యూని నేను ప్రింట్ అనేది చేస్తాను. ఐఎమ్ ప్రింటింగ్ అన్న f1 వాల్యూ ప్రింట్ చేస్తాను. సో f1 వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్ f1 ప్రింట్ చేస్తున్నాను, నేను ఇక్కడ f2 ని ప్రింట్ చేయట్లేదు, ఓన్లీ ఐఎమ్ ప్రింటింగ్ అన్న f1 ని ప్రింట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, f3 ఈక్వల్ టు f1 ప్లస్ f2 క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది. ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో f3 వాల్యూ నాకు రావాలంటే f1 ప్లస్ f2 చేయాలి. చేసిన తర్వాతనే ఇక్కడ అదే కదా మనం చేసింది, f1 f2
తీసుకున్నాము. F3 రావాలంటే F1 ప్లస్ F2 చేస్తే F3 వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? F2 వాల్యూని తీసుకెళ్ళి F1 లో స్టోర్ చేయాలి. F3 వాల్యూని తీసుకెళ్ళి F2 లో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసి మళ్ళీ ఏంటిది F3 ప్లస్ F3 అని అంటే F1 ప్లస్ F2 అనేది మళ్ళీ క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో ఇక్కడ దానికోసం ఇక్కడ నేను ఏంటిది F1 ఈక్వల్ టు F2 అంటే F1 లో F2 వాల్యూ F1 లో ఆల్రెడీ 0 ఉండే, ఇప్పుడు నేను F2 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి మళ్ళీ F2 లో ఏం స్టోర్ చేస్తున్నాను? F3 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి ఇప్పుడు ఏంటి కౌంట్ వాల్యూ 1 అయింది, ఇదంతా క్యాలిక్యులేషన్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఐఎమ్ డూయింగ్ దిస్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చెప్పి క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. సో ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది లూప్ లో సేమ్ రిపీటింగ్ ఇట్ దాట్ థింగ్ రిపీట్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం, లెట్ మీ సీ ఇదే ప్రోగ్రామ్ నేను ఫిబొనాకీ సిరీస్ యొక్క ప్రోగ్రామ్ చిన్న లాజిక్. సో ఇప్పుడు ఏంటిది ఇఫ్ ఐ టేక్ ఎన్ నెంబర్, ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నాను. సో లెట్ మీ టేక్ ఎన్ నెంబర్ 10. If I take a number 10, so it's going to count equal to 1, F1 equal to 0, F2 equal to 1. So I need to check that one. So count is less than or equal to num. Ante count value in the 1. 1 less than or equal to 10. So 1 less than or equal to 10, the condition will be the true. Condition true అయినప్పుడు ఏంటిది it enter into the loop. Loop లోకి ఎంటర్ అయ్యింది ఏంటిది F1 వాల్యూ ప్రింట్ అవుతుంది. F1 వాల్యూ ఎంత 0 కదా. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 0 అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో 0 ప్రింట్ అయిన తర్వాత F3 ఈక్వల్ టు F1 ప్లస్ F2 అంటే F3 లో నేను ఏం చేస్తున్నాను F1 ప్లస్ F2. F1 ఎంత ఉంది 0 అండ్ నెక్స్ట్ F2 ఎంత 1. సో ఇప్పుడు ఏమవుతుంది F3 వాల్యూ, సో F3 వాల్యూ బికమ్స్ అన్న 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత ఏంటిది మళ్ళీ F1 ఈక్వల్ టు F2. F1 లో ఆల్రెడీ 0 ఉండే ఇంతకు ముందు, F2 వాల్యూని స్టోర్ చేస్తున్నాను. F2 లో ఎంత ఉంది 1 అని ఉంది కదా, ఆ 1 వెళ్ళి F1 లోకి స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ F2 లో ఏంటిది F3 వాల్యూ. F3 లో క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు F3 వాల్యూ ఎంత వచ్చింది 1 ఉంది కదా, ఆ 1 వెళ్ళి F2 లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది కౌంట్ జరుగుతుంది. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ వాల్యూ ఎంత ఇనిషియల్ గా 1 ప్లస్ 1 అనేది యాడ్. సో 1 ప్లస్ 1 అని అంటే ద కౌంట్ వాల్యూ బికమ్స్ అన్న కౌంట్ ఈక్వల్ టు 2. సో కౌంట్ ఈక్వల్ టు 2 అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇట్ గోయింగ్ టు చెక్ అండ్ అగైన్ మళ్ళీ కౌంట్ వాల్యూ. సో ఇప్పుడు 2 అయింది కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి కండిషన్ చెక్ చేస్తుంది. సో చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ F1 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి F1 వాల్యూ మనకు ఏంటిది ఒక సిరీస్ ఫార్మాట్ లో ప్రింట్ అవ్వాలి. సిరీస్ అని అంటే పక్క పక్కన ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి F1 అని ఇస్తే, ఇప్పుడు మళ్ళీ F1 ఇస్తే 0కి పక్కన ప్రింట్ అవ్వదు, 0కి కింద ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు 0 పక్కన ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి నేను ప్రింట్ లో ఎండ్ వి నీడ్ టు టేక్ అన్ ఎండ్. సో F1 తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్పేస్ తీసుకుంటే అప్పుడు నాకేంటిది 0 పక్కనే ఐ నీడ్ టు ప్రింట్ అన్న 1 అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. 0 అండ్ 1 ఇది నాకు ప్రింట్ అయ్యింది. సో 0 1 ప్రింట్ అయిన తర్వాత ఆల్రెడీ 0 ఉంది, 1 అనేది ప్రింట్ అయింది. తర్వాత ఏంటిది ఇప్పుడు F3 ఈక్వల్ టు F1 ప్లస్ F2. F1 ఏముంటుంది F1 వాల్యూ ఇస్ అన్న 1 ఉంది, F2 వాల్యూ కూడా 1 ఉంది. 1 ప్లస్ 1 అంటే F3 వాల్యూ నౌ బికమ్స్ అన్న 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత F1 లో F2 వాల్యూ స్టోర్ అవుతుంది. సో F2 వాల్యూ 1 ఉంది కాబట్టి 1 అండ్ F2 వాల్యూ F3 లో స్టోర్ అయినప్పుడు సో దాని వాల్యూ వచ్చేసరికి 2 కాబట్టి 2 వెళ్ళి ఇందులో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ద కౌంట్ వాల్యూ బికమ్స్ అన్న 3 అవుతుంది. సో 3 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ద కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మళ్ళీ F1 వాల్యూ, సో F1 వాల్యూ ఏముంది 1 ఉంది కదా, ఆ 1 అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది పక్కన. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది F2 వాల్యూ. సో F1 వాల్యూ 1, F2 వాల్యూ 2, 1 ప్లస్ 2 బికమ్స్ అన్న F3 వాల్యూ అనేది 3 అవుతుంది. సో 3 అయిన తర్వాత F1 వాల్యూ F2 లో, సో F2 లో స్టోర్ అవుతుంది, సారీ F2 వాల్యూ F1 లో స్టోర్ అవుతుంది కాబట్టి F1 ఈక్వల్ టు 2 అండ్ నెక్స్ట్ F2 ఈక్వల్ టు F3. సో F3 వాల్యూ 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది కౌంట్ ఈక్వల్ టు సో 3 ప్లస్ 1. సో 3 ప్లస్ 1 అని అంటే ఇట్ బికమ్స్ అన్న 4. సో 4 అయిన తర్వాత
4 less than or equal to 10, and next it going to print అన్న మళ్ళీ f1 వాల్యూ, సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ థింగ్. సో ఇలా గోస్ ఆన్, ఇది జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ లాజిక్ ఆల్గరిథం అనేది మీకు ఇక్కడ రావాలి, ప్రతిదీ ఏం జరుగుతుంది అని చెప్పి. సో దీని మీద సో అది వచ్చేస్తుంది కదా అని చెప్పి కాకుండా యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఆల్గరిథం, ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనేది. ఈ ఆల్గరిథం వస్తేనే మీకు లాజిక్స్ బిల్డ్ అవుతాయి. గదే వస్తుంది గదే వస్తుంది ఇంకేంది మళ్ళీ చేయడం లే అని అనుకుంటే కాదు. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకేనా. సో ఇక్కడ f3 ఈక్వల్ టు f2. సో f2 f1 ప్లస్ f2. సో f1 ప్లస్ అంటే 2 ప్లస్ 3 ఇట్ బికేమ్స్ అన్న 5. తర్వాత f1 వాల్యూ వచ్చేసరికి f2 లో స్టోర్ అవుతుంది. కౌంట్ బికేమ్స్ అన్న 4 ప్లస్ 1, 4 ప్లస్ 1 బికేమ్స్ అన్న 5. సో 5 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు చెక్ అన్న 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ నాకు f1 వాల్యూ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో 3 ప్రింట్ అయినాక నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు డూ ఇన్ క్యాల్కులేషన్. సో 3 ప్లస్ 5, సో 3 ప్లస్ 5 బికేమ్స్ అన్న 8. సో 8 అయిన తర్వాత f1 వాల్యూ 5 అవుతుంది, f2 వాల్యూ 8 అవుతుంది. సో 8 అయిన తర్వాత కౌంట్ వాల్యూ బికేమ్స్ అన్న, సో కౌంట్ ఈక్వల్ టు 5 ప్లస్ 1. సో 5 ప్లస్ 1 అని అంటే ఇట్ బికేమ్స్ అన్న 6 అవుతుంది. సో 6 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు చెక్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి f1 వాల్యూ, సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 5 అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో 5 ప్రింట్ అయిన తర్వాత f1 ప్లస్ f2 అంటే 5 ప్లస్ 8. సో 5 ప్లస్ 8 బికేమ్స్ అన్న 13. సో 13 అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు చెక్ అన్న f1 లో f2 వాల్యూ, f2 లో f3 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో సేమ్ లాజిక్ ఇట్ గోస్ ఆన్, ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది ఏ నెంబర్ కైనా సరే. ఇట్ గోస్ ఆన్ దిస్ లాజిక్ ఓన్లీ. సో ఇక్కడ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఏంటిది f5 వాల్యూలో 5 తర్వాత వి నీడ్ టు స్టోర్ దట్ 8 వాల్యూ. సారీ, f1 వాల్యూ 8 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత f3 ఈక్వల్ టు 8, f1 ప్లస్ 8, 8 ప్లస్ f2 వాల్యూ 13. 8 ప్లస్ 13 బికేమ్స్ అన్న 21. f1 వాల్యూలో f2 వాల్యూ స్టోర్ అవుతుంది అండ్ f2 వాల్యూలో f3 వాల్యూని స్టోర్. సో స్టోర్ అయిన తర్వాత 7 ప్లస్ 1. సో 7 ప్లస్ 1 బికేమ్స్ అన్న 8. సో మళ్ళీ 8 less than or equal to 10, it's going to print that value 13. And next it's going to check that and 13 plus 21, it becomes 34. So 34 అయిన తర్వాత f1 లో 21, f2 లో 34 అయిన తర్వాత నెక్స్ట్ 8 plus 1 it becomes 9 అవుతుంది. సో 9 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు చెక్ 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13. సో దాని f1 వాల్యూ ప్రింట్ 21 ప్రింట్ అవుతుంది. సో 21 ప్రింట్ అయిన తర్వాత సో 21 ప్లస్ 34. సో 21 ప్లస్ 34 ఇట్ బికేమ్స్ 55. సో 55. సో ఇట్ గోయింగ్ టు చెక్ 34, f2 వాల్యూ 55. సో 55 అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు చెక్ 9 ప్లస్ 1. సో 9 ప్లస్ 1 10 అవుతుంది. సో 10 అయిన తర్వాత సో నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు చెక్ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫై అయింది అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై కాబట్టి 34 ప్రింట్ అవుతుంది. సో 34 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు చెక్ దట్ 34 ప్లస్ 55. సో 34 ప్లస్ 55 89. సో 89 అయిన తర్వాత ఇట్ గోయింగ్ టు చెక్ f1 వాల్యూ f2 అవుతుంది, f2 వాల్యూ f3. సో నెక్స్ట్ ఇట్ గోయింగ్ టు చెక్ 10 ప్లస్ 1. సో 10 ప్లస్ 1 అని అంటే ఇట్ బికమ్స్ 11. సో 11 అయిన తర్వాత మళ్ళీ ఇట్ గోయింగ్ టు చెక్ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ద కండిషన్ ఇస్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. వెన్ ఇట్ ఫాల్స్ ఇట్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు నాకేంటిది, నేను 10 నెంబర్ ఎంటర్ చేస్తే 0 1 1 2 3 5 8 13 21 34
ఈ వాల్యూస్ అనేవి మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఎన్ ఫిబొనాకీ సిరీస్ యొక్క ప్రోగ్రామ్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో సేవ్ చేసి లెట్ మీ రన్ ఇట్. రన్ చేస్తే ఎంటర్ ఎనీ నెంబర్ అని ఉంటుంది. ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 10, సో 10 ఎంటర్ చేస్తే సో 10 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్ అనేవి వచ్చాయి. 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34. సో దిస్ వాల్యూస్ విల్ గెట్ ఇట్. సో ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎంటర్ ద మోర్ దెన్ దాట్ నెంబర్, ఇఫ్ ఐ ఎంటర్ ద 25, అంటే 25 ఫిబొనాకీ సిరీసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సో 25 ఫిబొనాకీ సిరీస్ అంటే 46,368 వరకు ప్రింట్ అయింది అనమాట. సో ఒక్కొక్కటి వాల్యూ దాని ప్రీవియస్ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సో అంత 25 నెంబర్స్ కి అంత ప్రింటర్. సో ఇప్పుడు ఇంకా 100, 1000 అలా ఎంటర్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న బిగ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంటర్ 100 ఎంటర్ చేస్తే 100 ఫిబొనాకీ సిరీస్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. అప్ టు 100th ఫిబొనాకీ సిరీస్ వరకు ప్రింట్ అవుతుంది. 99583435169026 అని చెప్పి అంత పెద్ద వాల్యూ అనేది ఇట్ ప్రింటెడ్. 100th ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అని అంటారు కదా. సో అలా ఆ వాల్యూ అనేది ఇట్ గోయింగ్ టు ప్రింట్. సో ప్రింట్ చేయవచ్చు ఇలా. సో ఈ విధంగా ప్రింట్ చేయడానికి వి కెన్ యూజ్ దిస్ ఫిబొనాకీ సిరీస్ అనేది యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇది ఏంటిది సేమ్ ఇదే ప్రోగ్రామ్ లో. సో ఇప్పుడు ఏంటిది నేను ఐ ఫైండ్ అవుట్ అయినా ఎన్ ఫిబొనాకీ సిరీసెస్ అనేది నేను ప్రింట్ చేశాను. ప్రింటెడ్ అనా ఎన్ ఫిబొనాకీ సిరీస్ అంటే లాస్ట్ వాల్యూ వరకు నేను ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు ఈ దానికి చిన్న చేంజ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఎంత ఫిబొనాకీ సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ ఈ ప్రోగ్రామ్ కే చిన్న చేంజ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఎంత ఫిబొనాకీ అంటే మీరు 25 ఎంటర్ చేస్తే 25th ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు 10 ఎంటర్ చేస్తే ఏమి ప్రింట్ అయింది. సో 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 అని చెప్పి ఎన్ ఫిబొనాకీ సిరీసెస్ అనేవి ప్రింట్ అయ్యాయి. అందులో లాస్ట్ వాల్యూ ఎంత 34. సో ఆ 34 అనే వాల్యూ అనేది ఐ నీడ్ టు ప్రింట్. నాకు అది ప్రింట్ అవ్వాలి. ఐ నీడ్ టు ప్రింట్ 34 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు 34 అనేది నాకు అంటే ఎంత ఫిబొనాకీ సిరీస్ అంటే 10th అని అంటే 10th ఫిబొనాకీ సిరీస్ ఏదైతే ఉందో అది మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. ఆ దానికి మీరు మళ్ళీ సపరేట్ లాజిక్ ఏం లేదు. ఇదే ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది కానీ చిన్న చేంజ్ ఏంటిది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేశాను నమ్ వాల్యూ ఎంత ఉందో అంతసారి ప్రతిసారి కౌంట్ చేసుకుంటూ ఎఫ్ఎన్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేశాను కాబట్టి లాస్ట్ వాల్యూస్ వరకు ప్రింట్ అయ్యాయి. సో లాస్ట్ వాల్యూస్ వరకు ప్రింట్ అవ్వకుండా నాకు ఇక సో అండ్ సో వాల్యూ అనేది నాకు క్యాలిక్యులేట్ అయ్యి లాస్ట్ వాల్యూ ఇదని మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. అంటే నేను ఈ లూప్ లోపల ఈ ప్రింట్ F1 అని చెప్పి రాయకుండా ఈ లాజిక్ ని బిల్డ్ చేసి చిన్న చేంజెస్ చేసుకుంటూ ఐ కెన్ రైట్ దిస్ ప్రోగ్రామ్. రాస్తే ఎంత ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే 10th ఫిబొనాకీ సిరీస్ వాల్యూ 34 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. సో దాంట్లో చిన్న చేంజెస్ లెట్ మీ డూ ఉన్న చిన్న చేంజెస్. సో ఇదే ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఎంత ఫిబొనాకీ సిరీస్ అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఐఎమ్ డూయింగ్ ఇన్ ద సేమ్ లాజిక్ హియర్. Find nth ఫిబొనాకీ సిరీస్. సో ఇంతకుముందు ఏమో ఎన్ ఫిబొనాకీ సిరీస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఏంటిది nth ఫిబొనాకీ సిరీస్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఫైనల్ గా మీరు ఇక్కడ ప్రింట్ చేసేది ఏంటిది F1 వాల్యూ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నా. ప్రింటింగ్ అన్న ఎవ్రీ టైమ్ ద లూప్ జరిగిన ప్రతిసారి F1 వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ జరిగే ప్రాసెస్లలో వెన్ ఇట్ హ్యాపెన్స్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు ఇక్కడ ఈ F1 వాల్యూ ప్రింట్ చేస్తున్నారు కదా. ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు ఎట్ ద ప్రోగ్రామ్ లో మీరు ప్రింట్ అనేది చేస్తున్నారు. సో ఈ ప్రింట్ చేయడానికి ముందు
యా. యా. సో ఇప్పుడు ఏంటిది, ఇఫ్ ఐ డూ ఇట్ అనా, వైల్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ కాడ నేను ఇక్కడ ఈ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను కదా, ప్రింట్ F1 వాల్యూ. సో F1 వాల్యూ నౌ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఇట్, ప్రింట్ చేయట్లేదు. సో ప్రింట్ చేయకుండా లెట్ మీ డూ అన్న క్యాలిక్యులేషన్ మొత్తం ఇప్పుడు 10 తీసుకుంటే 10 వరకు క్యాలిక్యులేషన్స్ అనేది నేను చేసుకుంటూ వెళ్తాను. సో చేసుకున్నప్పుడు నాకు లాస్ట్ వాల్యూ, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ వాల్యూ అంటే ఇప్పుడు నాకు నమ్ వరకు కాకుండా, సో కౌంట్ లెస్ దెన్ నమ్, ఐమ్ డూయింగ్ అన్న కౌంట్ లెస్ దెన్ నమ్. సో నంబర్ చేస్తే ఇప్పుడు ఏంటిది, ఇట్ గోయింగ్ టు గెట్ అన్న సమ్ వాల్యూ అనేది మీకు వస్తుంది. F1 వాల్యూ వీఆర్ గెటింగ్. సో ఇక్కడ అప్డేటెడ్ కాకుండా, సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ కౌంట్ వాల్యూ, ఇప్పుడు కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని అంటే ఇప్పుడు 9 వాల్యూస్ వరకు వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న F1 వాల్యూ అనేది మాడిఫై అవ్వకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఫైనల్ గా ఇట్ గోయింగ్ టు గెట్ అన్న మాడిఫై దట్ ఎఫ్ వన్ వాల్యూ అనేది, సో మాడిఫై అవ్వకుంటూ యూఆర్ గెటింగ్ దిస్ వన్. సో ఇప్పుడు గెట్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు వన్ నుంచి తీసుకుంటే, సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏంటిది డైరెక్ట్ గా F1 ప్లస్ F2 చేసి F3 లో స్టోర్ చేస్తావు. అంటే 0 ప్లస్ 1 చేసి F3 లో స్టోర్ చేస్తావు. తర్వాత F1 వెళ్ళి 0లో, F2 వెళ్ళి F3 F2 లో, సారీ F3 వెళ్ళి F2 లో స్టోర్ అవడము, ఈ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవడము, ఈ లాజిక్ అంతా బిల్డ్ అవుతుంది సేమ్ థింగ్. సో ఈ బిల్డ్ అయ్యే ప్రాసెస్లలో నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, కౌంట్ వాల్యూ అనేది 9. సో వెన్ వి గెట్ అన్ 9, సో 9 అనేది వచ్చినప్పుడు నీకు ఇక్కడ ఏంటిది F1 వాల్యూ అంటే ఇక్కడ మీకు వెన్ వి గెట్ అన్ 9, సో ఇప్పుడు 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చేసినప్పుడు వీట్ గోయింగ్ టు ప్రింటర్ 9 వాల్యూ అని అంటే ఏంటిది. సో 9 చేసినప్పుడు F1 నేను డైరెక్ట్ గా లాజిక్ డైరెక్ట్ గా వెతుకుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఎంత ప్రాసెస్ అది సేమ్ లాజిక్ అదే జరుగుతుంది. ఇక్కడ మీరు 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చేసినప్పుడు F1 ప్లస్ F2 అంటే F2 లో ఏంటిది, సో వీ హ్యావ్ అ వాల్యూ 9 అంటే 8 ప్లస్ 30, ఓకే. 8 ప్లస్ 13 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ F1 లో F3 లో ఇది ఉంటుంది. అండ్ F1 లో 13, లాజిక్ బిల్డ్ చేస్తే థర్టీన్ ప్లస్ ఎంత రాదు. 9 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ. నైన్ వరకు క్యాలిక్యులేషన్ అండ్ లెస్ దెన్ 10 చేస్తే
F1 value will get it. That F1 value అంటే క్యాలిక్యులేషన్ ఇంతకుముందు ఇక్కడ 9 కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ ప్లస్ లో కౌంట్ లెస్ దెన్ నమ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న F1 వాల్యూ వస్తుంది. అది డైరెక్ట్ గా మనము అవుట్పుట్ లో ప్రింట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న nth ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే సో 34 అని చెప్పి డైరెక్ట్ గా ప్రింట్ ఆ వాల్యూ వరకు ప్రింట్ చేయకుండా F1 వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ చేసి F1 వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఇదే ఫిబొనాకీ ఎంత ఫిబొనాకీ సిరీస్ వాల్యూ సిరీస్ వాల్యూ ఇస్ F. జస్ట్ ఆ F1 లోపల ప్రింట్ అయ్యేది సో లెస్ దెన్ నమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ కాకుండా లెస్ దెన్ నమ్ చేస్తే సో F1 ని మనం బయట ప్రింట్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ కేస్ అనేది మనకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది సేమ్ లాజిక్ బట్ అక్కడ లెస్ దెన్ తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు ప్రింట్. సో ఇప్పుడు 10 ఎంటర్ చేస్తే ద 10th ఫిబొనాకీ సిరీస్ ఈజ్ అన్ 34 అని చెప్పి గోయింగ్ టు ప్రింట్. మీరు ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క ఫిబొనాకీ సిరీస్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు 25 ఎంటర్ చేస్తే 25 ఫిబొనాకీ సిరీస్ 46,368. సో ఇక్కడ ఇంతకుముందు చేసినప్పుడు వచ్చింది కదా 46,368 అదే వాల్యూ వీఆర్ గెటింగ్. సో ఇప్పుడు మీరు ఎంత వాల్యూ తీసుకుంటే అంత ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అనేది వీఆర్ గెటింగ్. సో ఇఫ్ ఐ ఎంటర్ అన్న 100 సో ఇప్పుడు 100 ఎంటర్ చేస్తే 100 ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అనేది వీఆర్ గెటింగ్. సో 218929955583455 అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్ వాల్యూ. సో బిగ్ వాల్యూ 345160926. సో ఇక్కడ ఇది అంటే ఇక్కడ 21828922 అని చెప్పి ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూ. సో ఈ వాల్యూ అనేది వీఆర్ ప్రింటింగ్ హియర్. సో ఈ వాల్యూ ఫిబొనాకీ ఎంత వాల్యూ అయినా సరే వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ దిస్ లాజిక్. ఓకేనా. సో ఇలా ఈ విధంగా వీ కెన్ ఫైండ్ ఇట్ ఎన్ ఫిబొనాకీ సిరీస్ అండ్ nth ఫిబొనాకీ సిరీస్. లూప్ లోపల ప్రతిసారి F1 వాల్యూ ప్రింట్ చేస్తేనేమో n ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ అవుతుంది. ఆ లూప్ అంతా జరిగిన తర్వాత లాస్ట్ మిగిలి ఉన్న F1 వాల్యూ ప్రింట్ చేస్తే nth ఫిబొనాకీ సిరీస్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అయితే మనం ఆ లూప్ వరకు మొత్తం చెక్ చేయకుండా లాస్ట్ నుంచి ముందు వరకు వాల్యూ ప్రింట్ చేస్తేనే F1 వాల్యూ అనేది మనం ప్రింట్ అవుతుంది అనమాట. లాజిక్ ని బట్టి మనం అలా తీసుకుంటాం. సో ఇది వన్ ఆఫ్ ది వే. సో యూ కెన్ రైట్ అన్న డిఫరెంట్ వేస్ లలో కూడా మనం రాయొచ్చు ప్రోగ్రామ్. సో ఇది వన్ ఆఫ్ ద వే టు ఫైండ్ ద n ఫిబొనాకీ సిరీస్ అండ్ nth ఫిబొనాకీ సిరీస్. మోస్ట్లీ ఇంటర్వ్యూస్ లలో ఇంత సింపుల్ గా అడిగారు. బై యూజింగ్ రికర్షన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి n ఫిబొనాకీ సిరీస్ nth ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి అడుగుతారు. సో యూ నీడ్ టు note down that value by using recursion topic. So this is the class for today. We will continue on the next class about the next program.